నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణ సర్కార్ ఎన్నికల తర్వాత కూలుతుందా? ఇదేం ప్రశ్న. 3 నెలల కిందటే కదా పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది. పైగా మిగతా పార్టీల వారు కూడా ఇందులోకి పోలోమంటూ వచ్చేస్తున్నారు. అలాంటప్పుడు బలం పెరుగుతుందే కానీ ఎలా కూలుతుంది అని లాజిక్ పాయింట్లు ఆలోచిస్తున్నారా? మీ ఆలోచన వరకు బాగానే ఉన్నా తెలంగాణలో విపక్షాలుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ మాత్రం ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నాయి. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఏక్నాథ్ షిండే ఎపిసోడ్ లాంటిదే తెలంగాణలోనూ జరుగుతోందని అంటున్నారు. నమ్మకస్తుడిగా ఉన్న ఓ కట్టప్పే బాహుబలికి వెన్నుపోటు పొడుస్తారంటూ జోస్యాలు చెబుతున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే దీనికి కాంగ్రెస్ నాయకులు కూడా స్పందిస్తున్నారు. అబ్బే, అలాంటిదేమీ లేదని చెప్పుకొస్తున్నారు. నిప్పు లేనిదే పొగరాదంటారు కదా. మరి తెలంగాణ కాంగ్రెస్లో అలాంటి చిచ్చు ఏమైనా అంతర్లీనంగా రేగిందా? దాని కారణంగానే ఈ ఘాటైన మాటలు వినిపిస్తున్నాయా? అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చే అవకాశం, అవసరం ఎవరికున్నాయి? ఇతర పార్టీల నుంచి వస్తున్న నాయకులతో కాంగ్రెస్ పార్టీకి లాభమా, నష్టమా? ఒకవేళ ఊహించిన పరిస్థితే వస్తే కాంగ్రెస్లో ఉన్న ఆ కట్టప్పలెవరు? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశంపై చర్చను ప్రారంభిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు, వారితో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మిట్టా నరసయ్య గౌడ్ గారు, వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు గారు. అందరికీ కూడా వెల్కమ్ అండి. మొదట మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారి దగ్గర వెళ్దాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. చెప్పండి. రైట్, కోటేశ్వరరావు గారు, అంటే సహజంగా ఈ ప్రభుత్వము కొద్ది కాలమే ఉంటుంది అని చెప్పి బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ పదే పదే ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే రాజకీయపరమైన ఆరోపణలుగానే వీటిని చూడాల్సి ఉంటుందా? నిజంగా అటువంటి జరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయి? ఎందుకంటే ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగానే కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్న ఈ పరిస్థితుల్లో ఇటువంటి వార్తలకు ఎంత మేర శాంక్టిటీ ఉందంటారు? ఇవన్నీ ఊహాగానాలు తప్ప వాస్తవం కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది మహారాష్ట్ర కాదు, తెలంగాణ. మహారాష్ట్రలో బీజేపీ ఒక బలమైనటువంటి పార్టీ. అది సంఖ్యరీత్యా లేదా ఓట్ల రీత్యా కూడా అది బలమైనటువంటి పార్టీగా ఉంది. అందువల్ల ఇక్కడికి వచ్చేసరికి బీజేపీ అటువంటి పరిస్థితి లేదు. రెండవది, కేంద్రంలో దానికి ఉన్నటువంటి అధికారము వీటన్నిటిని ఉపయోగించుకొని శివసేనని కానివ్వండి లేదా ఎన్సిపిని కానివ్వండి మన బుట్టలో వేసుకుంది. నయానా భయానా కావచ్చు, ప్రలోభ పెట్టి కావచ్చు, ఏమైనా కావచ్చు, ఎందుకంటే ఏదైనా జరిగినటువంటిది. కానీ ఇక్కడ ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి 8 సీట్లతోటి అలాంటి పాత్రను పోషించేటువంటి అవకాశాలు లేవు అనేటువంటిది ముందుగా మనం గమనించాలి. అందువల్ల ఇవాళ రాజకీయాల్లో కుట్ర సిద్ధాంతాలని ప్రచారం చేసేటువంటి వాళ్ళు లేదా కుట్ర సిద్ధాంతాలను నమ్మి నిజం అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అసలు ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి 38 మందిలో ఒకళ్ళు జారిపోయారు, 37 మంది. ఆ 37 మందిలో ఎంతమంది మిగులుతారు? రేపు ఎన్నికల్లోగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. అందువలన ఇవాళ ఏదైనా 30 ఏదన్నా వచ్చిందంటే అది బీఆర్ఎస్ కి తప్ప ఇప్పటికిప్పుడైతే కాంగ్రెస్ కి అలాంటి ముప్పు లేదు. రెండోది, గత అనుభవాలు చూసిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి, ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి, రెండోది కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో వచ్చినటువంటి మార్పు, ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ లో ఆ విధమైనటువంటి పరిణామాలు, వెన్నుపోటుదారులు తలెత్తేటువంటి అవకాశం లేదనేటువంటిది కూడా మనం గమనించాలి. అందువల్ల రేవంత్ రెడ్డి గారు తన యొక్క స్థానాన్ని పటిష్టపరుచుకునేటువంటి క్రమంలోనే బహుశా గేట్లు తెరిచాము అని చెప్పేసి ఆయన ప్రకటించి ఉంటారనేటువంటి నా అభిప్రాయం. అందువలన ఆ గేట్లలో ఎంతమంది వస్తారు ఏమిటనేటువంటిది మనం చూడాలి తప్ప ఇప్పటికిప్పుడైతే కాంగ్రెస్ కో లేదా ఎన్నికల తర్వాత కూడా సమీప భవిష్యత్తులో అలాంటి పరిణామం జరుగుతుందని నేనైతే భావించట్లేదు. ఎందుకు అంటే ప్రభుత్వాలను కూల్చడంలో ఇవాళ బీజేపీ
ఎంత దూకుడుగా ఉందో లేదా ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తా ఉందో ఉమ్, కాంగ్రెస్ చరిత్ర చూసినప్పుడు గతంలో కూడా అది ప్రతిపక్షాలకు చెందినటువంటి ప్రభుత్వాలని కూల్చివేయడంలో కానీ లేదా చిన్న చిన్న పార్టీలని తన వైపు తనలో విలీనం చేసుకోవడం కానీ అది బీజేపీకి ఏమీ తక్కువ లేదు. ఇవాళ ఎందుకు బీజేపీ ఈ విధంగా దూకుడుగా ఉందంటే కేంద్రంలో అధికారం ఉంది, అనేక రాష్ట్రాల్లో దానికి బలమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. అందువలన కేంద్ర అధికారం అనేటువంటిది ప్రధానమైనటువంటిది చూస్తున్నాం. మనం గతంలో కూడా చూసాం, ఈశాన్య రాష్ట్రాలు ఏవో మాకు మద్దతు ఇస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు బీజేపీ చెప్తా ఉంది. ఉమ్, ఈశాన్య రాష్ట్రాల చరిత్రను చూస్తే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ లేదా ఆ ప్రాంతీయ పార్టీలు కానీ చూస్తే కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో వాళ్ళు అంటకాడటం తప్ప ఇండిపెండెంట్ గా బతికి బట్టకట్టినటువంటి చరిత్ర గతంలో కూడా లేదు. అందువలన తెలంగాణ విషయానికి వస్తే మీరు అనుకుంటున్నట్టుగా లేదా జనం అనుకుంటున్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం లేదు. కాకపోతే చెప్తా ఉంటారు రైట్ జుమ్లా అది. రైట్ రైట్ మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు గారు ఉన్నారు. వాసుదేవరావు గారు నమస్తే అండి. నమస్కారం. రైట్ ఏంటి సార్, ఇప్పుడు మీ నాయకులు కూడా మొన్న డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వం మరొక 3 నెలలకు మించి ఉండదు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి జోస్యం చెప్పారు. అంటే నిజంగా ఏంటి అంటే కూల్చే ఆలోచన ఏమైనా కేంద్ర ప్రభుత్వానికి ఉందా, లేకపోతే కాంగ్రెస్ తనంతట తానే సర్కారు కూలిపోతుందా? ఏంటి సార్ అంటే అంచనాలు ఏంటి, బీజేపీ అంచనాలు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానల్ తోటి పెద్దలందరూ నమస్కారాలు తెలియజేస్తూ, లక్ష్మణ్ గారు ఆ మాట అనలేదు. ఉమ్, మరి మీ దగ్గర వీడియోలు ఉంటే చూపించండి ఒకసారి. లక్ష్మణ్ గారు 3 నెలల్లో కూలిపోద్దని చెప్పలేదు. ఆయన చెప్పింది ఏమిటంటే చాలాసార్లు ఆ తర్వాత అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం తర్వాత రోజు కూడా చాలా న్యూస్ ఛానల్స్ కి క్లారిటీ స్పష్టం చేశారు. ఉమ్, వారు చెప్పింది ఏంటంటే ఏదైనా సరే ఈ రాష్ట్రంలో తదుపరి ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా ఎన్నిక ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ. అంటే ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం ఎన్నికయ్యే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అని చెప్పారు. కానీ నాకు తెలిసినంత వరకు వారు ఎప్పుడు కూడా 3 నెలల్లో కూలిపోద్దని చెప్పి, కూలిపోతే అది అది మనం ఏం చేయలేం. వారేం 3 నెలలకు కూలిస్తామని కానీ 3 నెలలకు కూలిపోతుందని కానీ చెప్పిన దాఖలాలు లేవు. వారు చెప్పిన ఏంటంటే, నేను పక్కనే ఉన్నాను ఆ రోజు కొన్ని న్యూస్ ఛానల్స్ తో మాట్లాడుతున్న లక్ష్మణ్ గారు పక్కన నేను ఉన్నాను. వారు చెప్పింది ఏమిటి అంటే ఈ రాష్ట్రంలో వచ్చేది ఏదైనా సరే ప్రజా సంపదలకు ఎన్నికలు జరిగే వచ్చినప్పుడు వచ్చేది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఉండదు అని చెప్పారు. రెండోది, కాంగ్రెస్ పార్టీ అంటే చాలా మంది ఉమ్, కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని ఒప్పుకుంటారు, మా దగ్గర అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని. ఉమ్, ఆ ప్రజాస్వామ్య డెఫినేషన్ మనకు తెలుసు. ఓకే. మొన్న మనకి 2023 ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు టికెట్లు అమ్ముకుంటున్నారని చెప్పి బాహాటంగా వచ్చి కుర్చీలు వాళ్ళగొట్టడాలు, తగలబెట్టడాలు అవన్నీ చాలా కామన్ గా జరుగుతాయి. దాన్ని ఏదన్నా అంటే కాంగ్రెస్ పెద్దలు ఏం చెప్తారంటే మా దగ్గర చాలా ప్రజాస్వామ్యం ఎక్కువ అని. ఉమ్, అది ప్రజాస్వామ్యమా అప్రజాస్వామ్యమా అంటే ఒక డిసిప్లిన్ లేకుండా కార్యకర్తలు రేటంత రెడ్డి అని మనం చాలా సార్లు మన దాకా రేవంత్ రెడ్డి రేటంత రెడ్డి అని మనం మాట్లాడుకున్న విషయాలు తెలుసు. ఉమ్, కాబట్టి వాళ్ళ స్వయంకృతాపరాధాల వల్ల ఏమైనా జరిగితే జరగచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారేమి శుద్ధపూసేం కాదు. మనకు తెలుసు ఆయన ఇంతకు ముందు ఆ యొక్క కేసులో ఇరుక్కుని దాని నుంచి ఏ విధంగా అప్పటి నుంచి వచ్చే మరి మన కేసీఆర్ మీద పగపట్టడమో లేకపోతే ఇంకోటి తొడగొట్టడమో, కొట్టిన తర్వాత దాన్ని ఏ విధంగా సాధించుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ మరి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు కావాలని చెప్పి, లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఫైనాన్సర్స్ చాలా బాహాటంగా దే ఆర్ ఓన్లీ ఫైనాన్సర్స్. ఆ డబ్బు యొక్క దాంతోనే పార్టీకి వచ్చి మేము పార్టీ నిలబెడతాము, మాకు పదవులు కావాలి అన్న ధోరణిలో ఈ రోజున ఖమ్మం పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకి మరొక ఉదాహరణ ఏమిటంటే, ఖమ్మంలో ఉన్న 3 నాయకులు ఒకరు కొడుకు కావాలని అడుగుతున్నారు ఖమ్మం నుంచి కాంగ్రెస్ టికెట్, ఇంకొకళ్ళు భార్యకి కావాలని అడుగుతున్నారు, ఇంకొకళ్ళు తమ్ముడికి కావాలని అడుగుతున్నారు. కానీ ఎవ్వరు కూడా ఇంకొక కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఇమ్మన్న పాపాన పోలే. ఇంత దుర్మార్గం ఇట్లా కుటుంబాల యొక్క చాలా ప్రత్యక్ష నిదర్శనం ఖమ్మం కాంగ్రెస్ నాయకులు. మరి అదే వారి మీద ఈ రోజున కట్టపోతారా? కట్టప్ప అనేది యాక్చువల్ గా వాడకూడదు. ఎందుకంటే కట్టప్పని ఆయన
చాలా సిన్సియర్ గా ఆ సినిమాలో పాత్ర చాలా సిన్సియర్ పాత్ర అది. అది ద్రోహం చేసిన పాత్ర కాదు. కానీ దాన్ని వాడటం కూడా సమంజసం కాదు కట్టప్ప అనేది. మరి ఈ రోజున ఏదైనా జరిగితే వాళ్ళంతటా వాళ్ళు కూల్చుకోవడం తప్పితే దానికి ఎవరి సహాయమో లేదా ఎవరి ప్రోద్బలమో లేదా బీఆర్ఎస్ బీజేపీ అవసరం లేదు. రైట్. కాంగ్రెస్ లో కూలిపోవాలంటే వాళ్ళ చేతులారు చేసుకోవడం తప్పితే భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పార్టీ 5 సంవత్సరాలు ఉంటేనే మంచిది. ఓకే, 5 సంవత్సరాలు ఉండాలి. వారు చెప్పిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి. ఓకే, మళ్ళా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా మేము ఇన్ని గ్యారెంటీలు చెప్పాము, మొత్తం 420 హామీలు ఎన్నో ఉన్నాయి, 420 మేము చేసాము అని చెప్పి మళ్ళీ ధైర్యంగా నెక్స్ట్ ఎలక్షన్స్ రావాలని మేము కోరుకుంటున్నాం. రైట్ రైట్ సార్. ఎందుకంటే ప్రజాస్వామ్యం తప్పు ఎలక్షన్లు మాటికి వచ్చిన ప్రభుత్వాల వల్ల అది మంచి, అది ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రజలకు మంచిదిగా, దేశానికి మంచిది కాదు. రైట్ రైట్. మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మిట్టా నరసేగౌడ్ గారు ఉన్నారు. నరసేగౌడ్ గారు నమస్తే. హలో. రైట్, నరసేగౌడ్ గారు నమస్తే. వినిపిస్తున్నా వాయిస్? హలో, నమస్తే సార్. నమస్తే. వాయిస్ క్లియర్ ఉందా? మీకు వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది, క్లియర్ ఉంది. ఏంటి నరసేగౌడ్ గారు, మీ ప్రభుత్వం ఏర్పడ్డ డే 1 నుంచి చాలా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇతర రాష్ట్రాల్లో అంటే కర్ణాటకలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల వల్ల అధికారం కోల్పోవాల్సి వచ్చింది కాంగ్రెస్. తెలంగాణలో కూడా అదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది సీనియర్లు బీజేపీతో టచ్లో ఉన్నారనేది ఒక వార్త. ఏంటి కాంగ్రెస్ స్టాండ్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక 3 నెలలు దాటింది. కాకపోతే ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షం కాని వాళ్ళు కూడా అసూయతోటి కొన్ని అబాకులు చెవాకులు పేలుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. 8 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లక్ష్మణ్ గారు కూడా ఈ మాటలు మాట్లాడుతున్నారంటే నాకు ఒక్కటే అనిపిస్తుంది, లక్ష్మణ్ గారు ఒకవేళ పొరపాటున 3వసారి మోడీ కనుక అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డికి కాకుండా నాకేదన్నా పదవి ఇత్తడేమన్న ఆశతోటి ఈ మాటలు మాట్లాడుతుంది. కానీ వాళ్ళకు స్పష్టంగా తెలుసు భారతీయ జనతా పార్టీకి ఇంతకు ముందు ఉన్న 4 సిట్టింగ్ సీట్లు రావనేది కూడా వాళ్ళకు తెలుసు. పక్క 4 సిట్టింగ్ సీట్లు గెలుచుకుంటే వాళ్ళు పెద్ద గొప్పోళ్ళు, అవి రావు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి పొరపాటున నాకేదో కొనది కిషన్ రెడ్డి ఓడిపోతాడు కాబట్టి నాకేమైనా ఇస్తాడేమో అన్న ఆలోచనలో ఆయన మాట్లాడుతుండొచ్చు, కట్టప్ప అని కానీ లేకపోతే ఏక్నాథ్ షిండే అని కానీ. కానీ వీళ్ళు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ చెప్తున్న ఈ 2 విషయాలు కూడా మా ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి విషయాలు. ఇప్పుడు కట్టప్ప అంటే ఆయన నమ్మకంగా వెంటనే దగ్గర ఉండి వెన్నుపోటు పొడిస్తే ఆయన కట్టప్ప అంటారు. నేను ఉదాహరణ చెప్తాను. భారతీయ జనతా పార్టీలో అద్వానీ గారికి నమ్మకస్తునిగా ఉండి అద్వానీ నామినేట్ చేస్తే గుజరాత్ సీఎం గా పోయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన వచ్చిన తర్వాత ఈయనను పక్కకు పంపిస్తే మరి కట్టప్ప ఎవరనేది మనం అనుకోవాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కట్టప్ప అని మనకు అర్థం అవుతుంది కదా. కట్టప్పలు భారతీయ జనతా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో కట్టప్పలు లేరు, నా ఏకనాథ్ షిండే కూడా లేరు. ఏకనాథ్ షిండే అంటే మనం ఏమనుకుంటాం, ప్రభుత్వాన్ని చీల్చి పక్క పార్టీ తోటి కలిపి సీఎం అయిండు ఏకనాథ్ షిండే. కానీ ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు, ఆయన ఎందుకు ఏకనాథ్ షిండే అవుతారు? ఇక అది కుదురుతలేదు కాబట్టి ఇంకేదన్నా కొత్త అస్త్రం ప్రయోగిస్తామని ఈ కట్టప్ప అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని కట్టప్ప అంటారు. ఇవన్నీ ఏంటంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదో ఒకటి అవాకులు చెవాకులు పేలాలి, ప్రజలలో ఒక చర్చకు రావాలి. చర్చకు వచ్చే సందర్భంలో మేము కూడా అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఉంది, బీఆర్ఎస్ కూడా ఉన్నది అని తెలుసుకోవడానికి మాత్రమే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తా ఉన్నారు. కానీ వాస్తవంగా 10 సంవత్సరాల కంటే ఒక్క రోజు కూడా తక్కువ ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. వచ్చేసారి కూడా మేమే గెలుస్తాం. ఇంకొక విషయం మిత్రులు తెలుసుకోవాలి, 2 పార్టీల వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే 65 సీట్లే ఉన్నాయి కాబట్టి 5గున్నో 6గున్నో గుంజుకుంటే ప్రభుత్వం పడిపోతుందని అప్పుడు అన్నారని అనుకుందాం. కానీ ఇంతకు ముందు మీరు చూసింది కదా, ఓల్డ్ సిటీ పోయినప్పుడు ఓపెనింగ్ పోయినప్పుడు ఇది మన మెట్రో ఓపెనింగ్ పోయినప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఏమన్నారు, మీరు 5 సంవత్సరాలు మంచిగా ప్రభుత్వం చేయండి, మేము మీతోటి ఉన్నాము అని చెప్పిండు. దాని అర్థం ఏందండి అంటే వాళ్ళ 7 మంది ఎమ్మెల్యేలు మాకు మద్దతు చేస్తారని కదా దాని అర్థం అవసరమైనప్పుడు. అది కాకుండా 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ లో దానం నాగేందర్ వచ్చిను, ఇక మిగతా వాళ్ళంతా లైన్ కట్టిరు. నాకు తెలిసి ఈ ఎన్నికల తరువాత
బీఆర్ఎస్ పార్టీ ఎల్పి ఖచ్చితంగా కాంగ్రెస్ లో విలీనమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఓడలు బండ్లు అయితే అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ ఎల్పీని తీసుకుపోయి అందులో కలుపుకున్నది కదా, అదే రివర్స్ లో ఇప్పుడు జరగబోతుందని నేను అనుకుంటా ఉన్నా. ఓకే. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆ ఉన్న 4 రావు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్కటి అది వాళ్ళు ఏమనుకుంటారు అంటే సికింద్రాబాద్ లో ఏమైనా గెలుస్తామేమో, లేకపోతే మెదక్లో ఏమైనా గెలుస్తామేమో. అంటే ఎక్కడ గెలుస్తారండి మీరు? మెదక్లో ఎక్కడ గెలుస్తారు? మెదక్లో పొట్టి మునిగింది. సికింద్రాబాద్ లో క్యాండిడేట్ లేరు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు నేను ఓటు చేయను అంటున్నాడు. పద్మారావు గడ్డం పట్టుకొని బతిలాడుతా ఉన్నారు. ఎవరున్నారనండి? ఈ రోజు భారతీయ జనతా పార్టీకి దీనికి కలిపి అంతా 1-2 సీట్లు వస్తే చెప్పలేము, కానీ మేము 14 నుంచి 15 సీట్లు ఖచ్చితంగా ఎంపీ సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. మా దగ్గర పోటీ అధికంగా ఉంది కాబట్టి ఇలా సమీకరణాలు కానీ లేకపోతే ఈ సర్వేలు కానీ తీసుకొని చేయడంలో కొద్దిగా లేట్ అవుతా ఉంది. ఖచ్చితంగా మేము గెలవబోతా ఉన్నాం. మరొకసారి కూడా ఈ తెలంగాణకు సంబంధించి ఏకనాథ్ సిండేలు లేరు, తర్వాత ఈ కట్టప్పలు లేరు. కట్టప్ప మాత్రం నాకు కనిపించే కట్టప్ప అయితే భారతీయ జనతా పార్టీలో ఉన్నట్టుగా నేనైతే భావిస్తున్నా. ఇక మరి బీఆర్ఎస్ లో ఏమున్నారు అనేది వాళ్ళు చెప్పాలి. కాబట్టి ఇవన్నీ అనవసరమైన విమర్శలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చేసి ఏదో ప్రచారం పొందుదాం అనుకుంటే అంతకంటే చౌకబారు విమర్శలు ఇంకోటి లేదని ప్రజలకు కూడా అర్థమవుతుంది. రైట్. మరోసారి మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, అంటే ప్రధానంగా ఇప్పుడు 64 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, మిత్రపక్షమైన సిపిఐ 1 సీట్ గెలిచింది. అంటే 65 సీట్లతో అంటే బోటాబోటీ మెజార్టీతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఎవరైనా నాయకులు తిరుగుబాటు చేసినా ఇబ్బంది ఉండకుండా చూసుకునేందుకే, జాగ్రత్త పడేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుంటోంది, ఉత్సాహం ప్రదర్శిస్తోంది అన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది సార్. దాన్ని ఎంతమేర మనం నమ్మొచ్చు అంటారు? వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు అంత సామర్థ్యం ఉండి పార్టీలోనే అంతమందిని సమీకరించగలిగినటువంటి శక్తియుక్తులు ఉంటే ముఖ్యమంత్రి ఎన్నిక సందర్భంలోనే తమ ఫలాలను చూపించేవారు. అందువలన ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి అధిష్టాన వర్గం మద్దతు ఉన్నది అనేటువంటిది ముందు గమనించాలి. అధిష్టాన వర్గం మద్దతు ఉన్న తర్వాత మిగిలినటువంటి వాళ్ళు ఎలాంటి క్లెయిమ్ చేసుకున్నా లేదా మా బలం ఇంత, మా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయని చెప్పినప్పటికీ అది సాగేటువంటిది కాదు. అధిష్టాన వర్గం ఎటువైపు మోకితే వాళ్లే ముఖ్యమంత్రులు అవుతారు అనేటువంటిది ఒక్క కాంగ్రెసే కాదు, బీజేపీలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మన వాసుదేవరావు గారు కాంగ్రెస్ లో ఖమ్మం జిల్లాలో వారసత్వం పోటీ గురించి పోటీ పడుతున్నారని చెప్తున్నారు. అది వాస్తవం, అది బహిరంగ. వాట్ అబౌట్ కర్ణాటకలో వారసత్వం గురించి సదానంద గౌడ అనేటువంటి మాజీ సీఎం నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని చెప్పేసి ఆయన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాట్లాడారు. కానీ అదే పెద్ద మనిషి నేను ఇవాళ రాజకీయాల్లోకి మళ్ళా వచ్చి బీజేపీని శుద్ధి చేస్తానని చెప్తున్నాను. ఏంటి బీజేపీని శుద్ధి చేయడం అంటే ఏమిటి? గబ్బు పట్టింది బీజేపీ పరివారవాదంతో, అంటే కుటుంబ పెత్తనాలతోటి బీజేపీ అక్కడ కంపుగా మారింది. దాన్ని అందుకని నేను శుద్ధి చేస్తానని చెప్పేసి నిన్న మాట్లాడి ఏం శుద్ధి చేస్తాడు కర్ణాటకలో ఉన్నటువంటి బీజేపీని? యడ్యూరప్ప ఫిరాయింపు గురించి లేదా ఆయన కుటుంబ రాజకీయాల గురించి లేదా ఆయన స్నేహితురాళ్ల పదవుల గురించి అందరికీ తెలిసినటువంటిదే. అందువలన ప్రతి రాజకీయ పార్టీలోనూ అలాంటి పరిణామాలు లేదా అలాంటి వ్యక్తులు శక్తులు ఉన్నమాట వాస్తవం. ఎవరికి వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటున్నారనేటువంటిది. అందుకని కాంగ్రెస్ ని విమర్శించబోయే ముందు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ తమ పార్టీల్లో ఉన్నటువంటి దాని గురించి కూడా ఆలోచించుకోవాలనేది ఒకటి. కుటుంబ పార్టీలకు మేము వ్యతిరేకం లేదా అటువంటి వాటికి మేము వ్యతిరేకం అని చెప్తారు. మరి జేడీఎస్ కుటుంబ పార్టీ కదా, కర్ణాటకలో జేడీఎస్ ని ఎట్లా కలుపుకున్నారు? మరి చంద్రబాబు నాయుడు కుటుంబ పార్టీ కదా, లేదా పవన్ కళ్యాణ్ కుటుంబ పార్టీ కదా, వీళ్ళందరినీ ఎట్లా కలుపుకుంటున్నారు? మరి అంటే అవసరార్థం వాళ్ళు నందంటే నంది, పంది అంటే పంది అన్నట్టుగా వాళ్ళు ఎవరినైనా కుటుంబ పార్టీ అని ఎవరినైనా ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో ఏ పార్టీనైనా జనొచ్చు. వాళ్ళ పార్టీలో లేరా? రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే ముఖ్యమంత్రి, ఆమె కొడుకు ఎంపీ. అదేవిధంగా కేంద్ర మంత్రి
రాజ్నాథ్ సింగ్, ఆయన కుటుంబం, ఆయన కొడుకు, ఇట్లా అనేక మంది బీజేపీలో. ఎందుకంటే బీజేపీకి అధికారం రాకముందు కుటుంబ వారసత్వాలు లేదా కుటుంబంలో లేని మాట వాస్తవం. కానీ ఒకసారి అధికారానికి వచ్చిన తర్వాత, 10 ఏళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత, వివిధ రాష్ట్రాల్లో అధికారానికి వచ్చిన తర్వాత వారసులు అనేటువంటి వాళ్ళు సహజంగా ఎదుగుతారు. ఎందుకంటే అధికారాన్ని ఎవరు వదులుకోరు. అంత స్వచ్ఛందమైనటువంటి పార్టీగా ఇవాళ బీజేపీ కూడా లేదు. అందుకని తెలుగు ఇక్కడికి వచ్చేసరికి నేను ముందే చెప్పినట్టుగా బీఆర్ఎస్ ఎన్నికలకు ముందే, అంటే లోక్సభ ఎన్నికలు పూర్తి కాకముందే బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున వచ్చేటువంటి చీలికలతోటి కాంగ్రెస్ లోకి జంప్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత కాదు. ఎందుకు అంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లకి మంచి ఊపు తీసుకురావాలంటే ముందుగా చేరితేనే బీఆర్ఎస్ శిబిరాన్ని దెబ్బతీయవచ్చు, కాంగ్రెస్ లో జోష్ నింపొచ్చు. అదేవిధంగా అటువంటి పరిణామం ద్వారా బీజేపీ కూడా ఎక్కడైనా పోటీగా ఉన్నటువంటి చోట్ల బీజేపీని కూడా మోరల్ గా దెబ్బతీయటానికి అది పనికొస్తుంది. అది తప్ప ఒప్ప అంటే అది తప్పే. నేనైతే ఫిరాయింపు రాజకీయాలకి అవి ఎవ్వరు పాల్పడినా, గతంలో బీఆర్ఎస్ పాల్పడినా లేదా బీజేపీ ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పాల్పడినా, ఇక్కడ కాంగ్రెస్ పాల్పడినా కానీ అది అవినీతికరమైనటువంటి రాజకీయం తప్ప మరొకటి కాదు. కానీ ఇవాళ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్లో అది జరుగుతుందా లేదా అంటే జరుగుతుంది. ప్రతి పార్టీ ఏదో ఒక సాగుతోటి అలాంటి వాటిని ప్రోత్సహిస్తుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. రైట్. థ్యాంక్ యూ సార్. వాసుదేవరావు గారు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు బీజేపీ కూడా కొన్ని కుటుంబ పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. బీజేడీ ఒరిస్సాలో కానీ, దాని తర్వాత కర్ణాటకలో జేడీఎస్తో కానీ, యూపీలో ఆర్ఎల్డీతో కానీ, జేజేపీతో కానీ మొన్నటి వరకు, దాని తర్వాత ఇప్పుడు బీహార్లో ఎల్జేపీ, మన పొరుగు రాష్ట్రంలో టీడీపీ. అటువంటి బీజేపీ తిరిగి కుటుంబ పార్టీ అని చెప్పి టీఆర్ఎస్ను లేకపోతే ఇతరత్ర పార్టీలను విమర్శించడం వల్ల ఏంటి బీజేపీకి వచ్చే అదనపు లాభం ఏంటి? మొట్టమొదటిగా చిన్న క్లారిఫికేషన్, పెద్దలు కోటేశ్వరరావు చెప్పిన దానికి చిన్న క్లారిఫికేషన్. కుటుంబ పార్టీ ఒక డెఫినేషన్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. పార్టీలో కుటుంబ సభ్యులు ఉండొచ్చు కానీ పార్టీని కుటుంబమే రన్ చేయకూడదు. డిఫరెన్స్. ఒక బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉందంటే అల్టిమేట్ గా ఒక కుటుంబం చేతిలో ఉంది. బీజేపీ అల్టిమేట్ గా ఒక కుటుంబం చేతిలో లేదు. ఒక రాష్ట్రంలో ఒక నాయకుడికి తప్పకుండా పిల్లలు ఉన్నప్పుడు, వాళ్ళు కూడా రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, రాజకీయాల్లో పనిచేస్తున్నప్పుడు, ప్రజాసేవ ఉన్నప్పుడు వాళ్ళందరూ రావడానికి తప్పేం లేదు. దాన్ని మేము తప్పట్టడం లేదు. కానీ ఒక కుటుంబమే ఆ పార్టీని శాసించటం. ఒక గాంధీ కుటుంబం 1947 నుంచి ఇప్పటి వరకు కూడా, అసలు పొద్దున ఒక మిత్రులు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర అని. 130 సంవత్సరాల పార్టీ అక్కడ ఉంది. అప్పుడు పార్టీ కాదు అది. దాన్ని వీళ్ళు కబలించేసి దాన్ని పార్టీ కింద మార్చి, గాంధీ గారు ఏదైతే వద్దన్నారో ఈ పార్టీ దీన్ని డిస్మాండిల్ చేయండి అంటే ఆ పేరు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా దాన్నే పార్టీ కింద మార్చుకొని 130 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకుని కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం చేతిలో ఉందా లేదనేది పెద్దలందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. బీఆర్ఎస్ కూడా ఒక కుటుంబం చేతిలో ఉందా లేదనేది. కానీ బీజేపీ ఒక కుటుంబం చేతులు లేదు. కుటుంబంలో ఉన్న సభ్యులు బీజేపీలో ఉంటే ఉండొచ్చు, ఒక నాయకుడి యొక్క కొడుకు, కూతురు పార్టీలో ఉండొచ్చు. అది డిఫరెన్స్. కాబట్టి ఇంకో రెండో క్వశ్చన్ మీరు ఏదైతే అన్నారో, కుటుంబ పార్టీలతో మీరు పొత్తు పెట్టుకుంటున్నారని. ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ 99% ఎక్సెప్ట్ బీజేపీ అన్ని మాక్సిమం 99% కుటుంబ పార్టీలు ఉన్నాయి. ఇక మిగిలిన 2-3 కుటుంబ పార్టీలు ఉన్నాయి. సిపిఎం అసలు వాడికి అస్తిత్వం లేదు. ఈ రోజున ఏదైనా ఒక మంచి కార్యం చేయాలి అంటే, దేశాన్ని ముందు తీసుకెళ్లాలంటే మరి ఎంతో కొంత సర్దుబాట్లు అవసరం. కాబట్టి ఆ సర్దుబాట్ల సందర్భంగానే ఈ యొక్క రాజకీయ అవసరాలు బట్టే ఆ పార్టీల్ని కేవలం ఎన్నికలకి తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకి తప్పితే వాళ్ళ యొక్క కుటుంబ పాలసీలో కుటుంబ పాలన మేము సమర్థించడం లేదు. అలా అంటే ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ సిపిఎం చేసింది. ఇప్పుడు వాళ్ళు వేరేదో రకరకాల అప్ డౌన్, బయటికి లోపలికి బయటకి, అసలు కమ్యూనిజానికి కాంగ్రెస్ సంబంధం ఏంటండి? దానికి సంబంధం లేదు. కమ్యూనిజమే వాళ్ళ సిద్ధాంతాలు వేరు, వీళ్ళ సిద్ధాంతాలు వేరు. మరి ఆ వైద్య సిద్ధాంతాలతో ఉన్న పార్టీలతో కలుపుకున్న పరిస్థితి. ఇక్కడ కేవలం సరే కుటుంబ పార్టీలు ఎంతవరకు మనం వాళ్ళకి రోల్ ఇస్తున్నాము, వాళ్ళకి ఎంతవరకు అంటే మనతో పాటు తీసుకెళ్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి కుటుంబ పార్టీలకి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే దానికి వ్యతిరేకమే. అందులో ఎటువంటి సందేహం లేదు.
కుటుంబంలో పార్టీలో కుటుంబ సభ్యులు ఉండటం వేరు, పార్టీ కుటుంబంలో ఉండటం వేరు. రైట్, ఓకే. సార్ మిఠానరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సార్ ఈ రెండు ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు ఇంతకుముందు మన చర్చలనేమో కాంగ్రెస్ను కూర్చాల్సిన అవసరం లేదు, తనంతట తానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది అనేది ఒకటి. రెండోది వచ్చేసి కుటుంబ పార్టీలైన కాంగ్రెస్ ఈ దేశానికి ప్రస్తుత తరుణంలో అవసరం లేదు కాబట్టి కొంత మేము రాష్ట్రాల వారీగా ప్రాంతీయ పార్టీలు కుటుంబాల నేతృత్వంలో నడుస్తున్న ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి సీట్లను సర్దుబాటు చేసుకుంటే తప్పేం లేదు అని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. ఏంటి మీ ఆర్గ్యుమెంట్? మరి ఇప్పుడు కుటుంబ తత్వము అనేది భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు చెప్తా ఉన్నారు. కుటుంబం అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు గాంధీ కుటుంబం నుంచి వచ్చిందని అనుకోవాలా? ఏ కోణంలో చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు? అంటే భారతీయ జనతా పార్టీలో ఒక అధ్యక్షుడిని నామినేట్ చేస్తారు, కానీ కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు, ఓట్లు జరుగుతాయి, ఓట్లలో గెలిచిన వాళ్ళే అధ్యక్షులుగా ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటి నుంచి వచ్చి గెలిచి ఇలా ఖర్గే జాతీయ అధ్యక్షుడిగా ఉంటే కూడా అది కుటుంబ వ్యవస్థ కిందికి తీసుకున్నారు అని అంటే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే వాస్తవాలు వాళ్ళకి అవసరం లేదు. నిజంగా కుటుంబ దానికి కనుక దూరంగా ఉంటే వాళ్ళ కొడుకులను తీసుకురావద్దు, కూతుర్లను తీసుకురావద్దు, లేకపోతే ఎవరిని నామినేట్ చేయొద్దు. మొత్తం కుటుంబంతో మీదికి మాత్రం కలర్ అట్లా ఉంటుంది, కానీ లోపల మొత్తం చేసే పనులన్నీ కుటుంబాలకు సంబంధించి చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాలు. అవన్నీ ఏంటి అంటే మామూలుగా కుక్కిటి పురాణాలు అనుకోవాలి మనం. జాతీయ అధ్యక్షుడు బయటి వారి గాంధీ కుటుంబం నుంచి కాక బయటి వారు ఉన్న అప్పుడు కూడా మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన ఒక నాయకుడిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా చేసి ₹1,00,000 లంచం తీసుకుంటున్న ఒక దాని మీద ఇమీడియట్లీ పీకేసారు. వాళ్ళు ఓర్చుకోలేరు. వాళ్ళు భారతీయ జనతా పార్టీ దళితులను, బీసీలను, మైనారిటీలను దగ్గర చేసుకోవడం అనేది అంత అబద్ధం. నేను 40 సంవత్సరాలు అందులో ఉన్నా, నాకు కోరు విషయాలు తెలుసు. వాళ్ళు మీదికి మాత్రమే ఈ విషయాలు ప్రకటిస్తారు తప్పితే వాస్తవంగా వాళ్ళు దగ్గరికి తీసుకునే అవకాశమే లేదు. ఇక మీదికి ఏంటంటే ఈ సిద్ధాంతాలు వల్లేస్తా ఉంటారు. నేను ఒకటి అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ, హిందుత్వము, మతతత్వము, ఈ ఒక్క విషయాన్ని మీరు పక్కకు పెట్టి దమ్ముంటే మీరు పోటీ చేయండి, మీకు ఒక్క ఓటు వస్తుందేమో చూడండి. కేవలం భారతదేశంలో 85% హిందువులు ఉన్నారు కాబట్టి మతతత్వాన్ని ఒక కార్డుగా తీసుకొని, ఒక ఆటగా తీసుకొని వాళ్ళు ఆట ఆడుకుంటా కొన్ని సీట్లు గెలుస్తా ఉన్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీ అట్లా వాడుతూ ఉందా, ఇంకా వేరే పార్టీ ఈ రకంగా వాడుతూ ఉందా? ఎవరు కూడా వాడట్లేదు. కేవలం ఒక మతతత్వ పార్టీ అంటే ఫస్ట్ ముద్ర వేయవలసింది భారతీయ జనతా పార్టీ, రెండవది ఎంఐఎం పార్టీ. కాబట్టి వీళ్ళు చెప్తే ఎవరు నేర్చుకుంటారండి దేశంలో? వీళ్ళు మాట్లాడితే వీళ్ళ సుత్తులు ఎవరికి కావాలి? వీళ్ళ నేతి పీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పే సిద్ధాంతాలలో నీతి కూడా అంతే ఉంటది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సామాన్య జనానికి, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకి. కేవలం ఆ 4-5 క్యాస్ట్లకు మాత్రమే వీళ్ళు పెద్దపీట వేసుకుంటూ చూస్తారు. మీరు చూడండి, పైనుంచి కింది వరకు చూడండి, మీకు తెలుస్తుంది. ఏదో ఉండాలి. ఇప్పుడు రిజర్వేషన్లు అనేది ఒకటి ఉన్నది కాబట్టి ఆ రిజర్వేషన్ల ప్రకారం ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తారు. ఇప్పుడు నేను అదే మిత్రుడు అక్కడ కూర్చున్న మిత్రుడిని అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీలో మండల లెవెల్లో కానీ, జిల్లా లెవెల్లో కానీ, రాష్ట్ర లెవెల్లో కానీ బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ప్రాతిపదికగా ఇచ్చిన పదవులే తప్ప ఎవరికైనా అధికారం ఉందా? ఒక అధికార ప్రతినిధికి అధికారం ఉందా? ఒక ప్రధాన కార్యదర్శికి అధికారం ఉందా? మీరు చెప్పండి. వాస్తవాలు ఇట్లా ఉన్నాయి. వీళ్ళు చెప్పే పెయింట్ కలర్ వేస్తారన్నమాట, సినిమా చూపిస్తారు వీళ్ళు. కాబట్టి భారతీయ జనతా పార్టీని నమ్మే వ్యక్తులు తగ్గుతా ఉన్నారు. వీళ్ళ మాయ తెలిసిపోయింది. కేవలం మతం రంగు చూపించి, కేవలం హిందూ మతాన్ని భుజాన వేసుకొని వీళ్ళు గెలుస్తున్నారు తప్పితే ప్రజలను మెప్పించి ఒప్పించి కొన్ని పథకాలు పెట్టి వాళ్లకు మంచి చేసి గెలుస్తున్నటువంటి ప్రాతిపదిక ఎక్కడ కూడా లేదు. ఇక మరొకటి నేర్చుకున్నారు వీళ్ళు. ఎక్కడైనా వాళ్ళ ప్రభుత్వం లేకపోతే అందులో ఒక ఏకనాథ్ షిండేను తయారు చేసో, లేకపోతే వాళ్ళ పక్క పార్టీని చీల్చో, వాళ్ళను రాజీనామా చేపిస్తామన్న ఒక మిషతోటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను కూల్చినటువంటి ట్రాక్ రికార్డు తన సొంతం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. వాళ్ళు నీతులు చెప్తే ఎవరింటారండి?
ఈ రోజు అందరు అనుకుంటున్నారు, ప్రధానమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారంటే అబ్కి బార్ 400 పార్ అని చాలా ఘనంగా చెప్తా ఉన్నారు. సౌత్ లో 130 సీట్లు ఉన్నాయి, మీ వాటా ఎంత అంటున్నా. సౌత్ లో మీరు ఎన్ని గెలుస్తారో చెప్పండి, పశ్చిమ బెంగాల్లో ఎన్ని గెలుస్తారో చెప్పండి, కేరళలో ఎన్ని గెలుస్తారో చెప్పండి, తమిళనాడులో ఎన్ని గెలుస్తారో చెప్పండి. ఎక్కడ సున్నా వచ్చే మార్కులు కూడా ఉన్నాయి మీ దగ్గర. నార్త్ ఈస్ట్ ఒక రాష్ట్రం కుదేలైపోతా ఉంటే, అక్కడ మనుషులు చచ్చిపోతా ఉంటే, కాల్చుకొని చచ్చిపోతా ఉంటే, దేశ ప్రధానికి ఆ రాష్ట్రములకు మ్యూట్లో సార్, మ్యూట్లో వెళ్ళండి. రైట్ రైట్ హలో చెప్పండి కంటిన్యూ. సార్ నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఓట్లేసే అవకాశము లేదు. వాళ్లకు ఇంతకు ముందు ఉన్నటువంటి 4 సీట్లలో సగం వస్తే వాళ్ళు గొప్ప, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో విషయము, వీళ్ళు ఎంతసేపు ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని గోతికాడి నక్క లెక్క చూస్తా ఉన్నారు. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, మీరు ఎంతమందిని టార్గెట్ చేసి వాళ్ళలో వాళ్లకు చిచ్చు పెట్టడానికి ఏదో ఒక ఉపాయం వేసి ఏదో ఒక రాయి శ్రేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు, కానీ మీరు ఎప్పుడు కూడా సఫలము కారు. కాంగ్రెస్ పార్టీ మజబూత్గా ఉంది, వాళ్ళంతా కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఈకను కూడా మీరు తీసి పక్కకు పెట్టలేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. మా ప్రభుత్వం ఖచ్చితంగా 5 సంవత్సరాలు కొనసాగుతుంది. మరొకసారి కూడా గెలిచి మేము చూపిస్తాం. మీకేమన్నా ఆశలు, దింపుడు గల్లం ఆశలు, వీళ్ళు ఏమైనా పడిపోతే మేము వచ్చి కూర్చుంటాం కుర్చీని గుంజుకపోతాం, ఈడీ వస్తుంది, మోడీ వస్తుంది, ఇట్లాంటి ఐటీ వస్తుందని మీకేమైనా కలలు కంటే అవన్నీ మర్చిపోండి. అవన్నీ పట్టపగలు గలే పగటి కలలు. కాబట్టి ప్రభుత్వం పడిపోయే అవకాశం లేదు. ప్రభుత్వానికి మాకున్నటువంటి ఎమ్మెల్యేలే కాకుండా మిగతా పార్టీలు కూడా మద్దతు ఇస్తామని లైన్ కడతా ఉన్నాయి. అదే బీఆర్ఎస్ పార్టీలో 10-12 మంది వచ్చి ముఖ్యమంత్రిని కలిసిపోయి మీకు మేము మద్దతు ఇస్తామని చెప్పిపోతా ఉన్నారు. కాబట్టి మా ప్రభుత్వం పడిపోయే అవకాశమే లేదు. ఈ 100 రోజులలో వాళ్ళకి ఇచ్చినటువంటి గ్యారంటీలను 100% మేము నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆ అవలక్షణాలన్నీ తొలగించుకుంటూ వస్తా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ మా ప్రభుత్వం పడిపోవాలని కోరుకున్నా, పడికొడదామని ప్రయత్నం చేసినా వాళ్ళ ప్రయత్నం విఫలమవడం తప్పితే మాకు వచ్చే నష్టం ఏమి లేదు, ప్రజలకు వచ్చే నష్టం ఏమి లేదు. ప్రజలు వాళ్ళ గురించి ఏం ఆలోచన చేస్తలేరు. కాబట్టి 14 నుంచి 15 ఎంపీ సీట్లు గెలిచి మరొక్కసారి బీఆర్ఎస్ ను మరి మనం ఏమంటామంటే ఆ ఎల్పీ కూడా దాదాపుగా సమాప్తమయ్యే కారణాలు కనిపిస్తా ఉన్నాయి, సూచనలు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిదని హెచ్చరిస్తా ఉన్నారు. రైట్ 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 సార్, రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు. సార్, ఒక మేజర్ డెవలప్మెంట్ అంటే జాతీయ రాజకీయాలకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతూ ఉన్నారు. దాదాపు 12 మంది ఈడీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు జరుపుతూ ఉన్నారు. కాసేపట్లో ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లుగా జాతీయ మీడియా ఛానల్లో వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కానీ, లేకపోతే ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలైపోయి ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత ఇటువంటి పరిణామం అంటే ఏకంగా ఒక ముఖ్యమంత్రినే అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని ఎట్లా చూడాలి సార్ మనం? ఇప్పుడు ఈడీ దాడులకి ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధం లేదు. ఎందుకంటే ఈడీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాయి కనుక మీరు ఎవరి మీద దాడులు చేయొద్దు, అక్రమాలను వెలికి తీయొద్దు లేదా సక్రమాలను వెలికి తీయొద్దు అని ఎవరు చెప్పరు. అది సరైనటువంటి వైఖరి కూడా కాదు. అలా అనుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కూడా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటి దగ్గర గోళ్ళు వెళ్ళుకుంటూ కూర్చోవాలి, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు. అందుకని అది కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం ద్వారా ప్రతిపక్షాల కూటమిని ఒక మోరల్ గా దెబ్బతీయడం అనేటువంటిది లక్ష్యం. ఎందుకంటే పంజాబ్ లో బీజేపీని సవాలు విసురుతున్నారు, ఢిల్లీలో సవాలు విసురుతున్నారు కాంగ్రెస్ తోటి సర్దుబాటు చేసుకొని. అందువల్ల 2 ప్రధానమైనటువంటి అంటే దేశ రాజధానిలో ఈసారి గతంలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ విడివిడిగా పోటీ చేయటం లేదా ఇతర కొన్ని కారణాలతోటి బీజేపీ మొత్తం స్వీప్ చేసింది. పంజాబ్ లో ఆ పార్టీ ఆమ్ ఆద్మీ అధికారంలో ఉంది. సరే, అక్కడ కాంగ్రెస్ తో కాకుండానే ఒంటరిగానే అది ఢీ కొట్టవుతుంది. అందువలన ఆమ్ ఆద్మీ పార్టీని డిమోరలైజ్ చేయడం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తా ఉంది.
నిజానికి అటువంటి దానిలో ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎంత అసలు నష్టం జరిగిన నష్టం ఏమిటి? లేదా నష్టం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారా? లేకపోతే ఏం జరిగింది అనేటువంటిది ఇంతవరకు జనానికి అర్థం కాదు. హ్మ్. చేతులు మారినాయి, విధానం రూపకల్పనకి చేతులు మారినాయి అని చెప్తున్నారు. విధాన రూపకల్పనకి చేతులు మారినాయా లేదా విధాన రూపకల్పన వీళ్ళు చెప్పకపోతే వాళ్ళకి తెలియదా? ఎట్లా చేసుకోవాల్సింది? కాపీ కొట్టొచ్చు కదా. హ్మ్. తెలంగాణలో ఉన్నటువంటి విధానాన్ని ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా మరొక రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కాపీ కొట్టొచ్చు. పాయింట్ అది కాదు. నిర్దిష్టంగా ఇంత నష్టం జరిగింది ఢిల్లీ ఖజానాకి లేదా ఇంత మారాయి అనేటువంటిది ఇప్పటికీ అది అస్పష్టంగానే ఉన్నది. అందువలన ఇది ఒక రాజకీయ పరమైనటువంటి రంగు ఆల్రెడీ పొలుముకుంది కనుక ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ ని డిమారలైజ్ చేయడం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తూ ఉంది. హ్మ్. ఏమి కనుగొన్నారు? ఇప్పుడు సిసోడియా అని మా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన్ని 7 ఏడాది కాలంగా జైల్లోనే ఉంచారు. ఏం కనుగొన్నారు? ఎంతకాలంగా ఎంతమందిని అరెస్ట్ చేస్తే తప్ప కనుగొనరా? ఇది పాయింట్. జనానికి సమాధానం చెప్పాల్సినటువంటి పాయింట్. అందువల్ల నిర్దిష్టంగా ఇంతవరకు స్పష్టంగా ఏమి జరిగింది అనేటువంటిది ఈడీ కానీ లేదా ఇతర దర్యాప్తు సంస్థలు కానీ ఏమీ ఇంతవరకు చెప్పలేదు. హ్మ్. కానీ డెఫినెట్ గా ఎప్పటి నుంచో ఇప్పుడు ఆయన ఈడీ నోటీసుల్ని ఖాతరు చేయట్లేదు. సరే ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి అవును. ఉన్నది. హ్మ్. అందువల్ల ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నదే. ఆ ఎక్స్పెక్ట్ చేస్తున్నదే మీరు చెప్పినట్టుగా ఇవాళ సోదాల తర్వాత ఏదో దొరికిందంటారు. ఆ దొరికిన దాని బట్టి ఆ పేరుతోటి అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా తర్వాత జరిగేటువంటి క్రమం అది. హ్మ్. దానివల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది రాబోయే ఎన్నికల్లో డెఫినెట్ గా చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఎన్నికల బాండ్లు అనేటువంటి దానిలో బీజేపీ నిండా మునిగిపోయింది. హ్మ్. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏ సంస్థ వాళ్ళు ఏ పార్టీకి ఎంత బాండ్లు ఇచ్చారనేటువంటిది ఇవాళ సాయంత్రంలోగా 21వ తారీఖు సాయంత్రంలోగా అందజేయమని చెప్పింది కదా. ఎస్బీఐ మా దగ్గర లేవు, మాకు 3 నెలలు పడుతుంది 6 నెలలు పడుతుంది అని చెప్పేసి బుకాయించినటువంటి ఎస్బీఐ హ్మ్. మళ్ళా మరొకసారి బుకాయిస్తుందా? మరొకసారి బుకాయిస్తే ఇది ఎస్బీఐ బుకాయింపు కాదు, అది పరోక్షంగా బీజేపీ బుకాయింపే. రెండోది ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ బాండ్లు కొనుగోలు చేసినటువంటి సంస్థలన్నింటి మీద కూడా ఈడీ, సిబిఐ ఇట్లాంటి దర్యాప్తు సంస్థలు దాడులు చేసిన తర్వాతనే అవును. వాళ్ళు ఆ బాండ్లు కొనుగోలు చేశారనేటువంటిది అనేక మంది కంపెనీల పేర్లు బయటకు స్వతంత్రంగా వచ్చాయి. పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల బృందం ఒక పత్రిక ఒక పోర్టలో కాకుండా వివిధ పత్రికలు వివిధ పోర్టల్స్ కి సంబంధించి సమిష్టిగా బహుశా భారతదేశంలో ఇలాంటి జర్నలిస్టు పద్ధతుల్లో అక్రమాలను వెలుగు తీయడం అనేటువంటి ఇదే మొదటిసారి. విదేశాల్లో అటువంటి ప్రయత్నాలు గతంలో జరిగాయి. హ్మ్. కానీ ఒక జర్నలిస్ట్ కాకుండా అనేక మంది జర్నలిస్టులు కలిసి సమూహంగా వివిధ సంస్థల తరపున కలిసి పనిచేసి సమిష్టిగా ఈ బాండ్ల గురించి నిజాలను వెలికి తీయడానికి ప్రయత్నించడం అనేటువంటిది మన భారతదేశంలో ఉన్నటువంటి జర్నలిజం ఇంకా బతికే ఉంది అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం అయితే, రెండోది రేపు రాబోయే ఎన్నికల్లో ఇది పెద్ద ప్రచారాస్త్రంగా ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రంగాను లేదా బీజేపీకి ఇది ఒక ఫిరంగి గుండులాగా తగిలేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. రైట్. అందుకనే వివిధ రాష్ట్రాల్లో ఇలాంటివన్నీ కూడా తప్పుదారి పట్టించడానికి రకరకాలు ఏదో రాహుల్ గాంధీ శక్తి అన్నాడు, శక్తి అంటే దుర్గామాతని విమర్శించినట్టే ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్, విద్వేషాన్ని రెచ్చగొట్టడం లేకపోతే దుష్ప్రచారం చేసేటువంటి పనులన్నీ కూడా దిగుతున్నారు. దానిలో భాగంగానే కేజ్రీవాల్ మీద కూడా అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు గారు ఉన్నారు. సార్, వాసుదేవరావు గారు, అంటే నిజంగా ఈడీ ప్రత్యేక సంస్థ, ప్రభుత్వ సంస్థ కాదనుకొని చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్నప్పటికీ ఎక్కడో ఎన్నికల నేపథ్యంలో ఇతరత్ర సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఇటువంటి ఈడీ కేసులను కానీ లేకపోతే ఇతరత్ర రాజకీయపరమైన అంశాలను బీజేపీ తెర మీదకి తీసుకొస్తుందంటేనే బీజేపీ కాన్ఫిడెంట్గా లేదు 400 సీట్లు గెలుస్తుంది అనడానికి అన్నది ఒక అభిప్రాయం. ఏం చెప్తారు? అంటే ముందు పెద్దలు నరసయ్య గౌడ్ గారు ఇంకా చాలా ఉపన్యాసం చేశారు, దానికి నేను కౌంటర్ ఇవ్వాలా. ఎందుకంటే వారు ఏం చెప్పారంటే 40 సంవత్సరాలుగా నేను భారతీయ జనతా పార్టీలో ఉండి ఉన్నానని చెప్పి నాకు అంతా తెలుసు అని చెప్పారు.
40 సంవత్సరాలు ఆత్మసాక్షిని చంపుకొని ఉన్నారా మీరు? Hmm. 40 సంవత్సరాలు ఇదే పద్ధతిలో మీరు ఇప్పుడు బీజేపీని ఏమంటారు, అప్పుడు ఈ 40 సంవత్సరాలు కాంగ్రెస్ ని అటాక్ చేసుకుంటారు మీరు. అంటే మీరు ఇంత ముందు మాట్లాడిందంతా నిజము కాదు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అనుగుణంగా మాట్లాడుతున్నట్టు మీ యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది ఈ రోజున. Hmm. రెండోది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఆయన, ఎంఐఎం భారతీయ జనతా పార్టీ మద్దతు పార్టీ, 40 సంవత్సరాలుగా మీరు అదే పార్టీలో ఉండి ఈ రోజు బయటకు వచ్చిన మద్దతు పార్టీ అని చెప్తున్నారంటే అది దుర్మార్గం. ఏదో 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండి వాళ్ళు తప్పు చేస్తే బయటకు వచ్చారని చెప్పడం, 40 సంవత్సరాలు ఒక తల్లి కింద ఉండి 40 సంవత్సరాలు బయటకు వచ్చిన తర్వాత దుర్మార్గంగా మాట్లాడడం తప్పు. రెండోది ఆయన చాలా స్పష్టంగా చెప్పి, భారతీయ జనతా పార్టీ తర్వాత ఈ దేశంలో ఎంఐఎం పార్టీ అనేది మద్దతు పార్టీ అని చెప్పారు. ఇదే పెద్ద మనిషి ఇంత ముందు చెప్పారు, మాకు ఎంఐఎం రేపు 7 సీట్లు మాకు మద్దతు ఇస్తుంది చెప్పకనే చెప్పినట్టు కదా ఎవరు కూల్చినా. అంటే నువ్వు సెక్యులర్ పార్టీని ఒక పక్క చెప్తున్నావు, ఓ పక్కన మద్దతు పార్టీతో అంటగాగుతున్నారు మీరే చెప్తున్నారు. మరి మద్దతు పార్టీ దూరంగా పెట్టాలి కదా. మద్దతు పార్టీ 7 సీట్లు ఉన్నాయని చెప్పి దాన్ని అంటగాగుతుంటే కదా మీరు చెప్పేది. అంటే మీరు చెప్పే మాటల్లోనే డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. తర్వాత ఎన్ని సీట్లు గెలుస్తారు అసలు? మీరు ఎన్ని సీట్లు గెలిచారు? మీకు ఎన్ని సీట్లు ఉన్నాయి? భారతదేశం ఎన్ని సీట్లు ఉన్నాయి? 40 సీట్లు కూడా లేవు, కనీసం 10% లేదు. మీరా మాట్లాడేది భారతీయ జనతా పార్టీ గురించి. ఈ దేశాన్ని మీరు దగ్గర 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిపాలించారు. ఈ రాష్ట్రాన్ని కూడా పరిపాలించారు 50 సంవత్సరాలు. మీ వల్ల పరిపాలన వల్లే కదా తెలంగాణ వెనకబడింది చెప్పి ఇక్కడ తెలంగాణని ఆంధ్ర డివైడ్ చేసింది మీ వల్లే కదా. మీరు ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే సాధించుకున్నాం, కేవలం ఒక వ్యక్తి తన జీవితాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు తన ఒక్క ప్రాణాన్ని త్యజించి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే మీరు 1200 మంది పిల్లలు యువకులు బలిదానాలు ఇచ్చేవారు కళ్ళు మూసుకొని ఆ తర్వాత తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ చెప్పడం ఎంత విడ్డూరమో అంత విడ్డూరం. ఓకే, మీరు చెప్పండి, మీరేగా అధికారులు ఎందుకు ఇవ్వలేదు? ఒక నిమిషం, మీరు చెప్పిన ఉపన్యాసం విన్నా నేను. ఆ తర్వాత మీరు మళ్ళీ మీకు అవకాశం తీసుకుందరు. మీరు చెప్పేది ఎట్లా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా వచ్చింది, ఒక పొట్టి శ్రీరాములు అమర్జీవి తన ఒక్క ప్రాణాన్ని ఇచ్చి బలినిచ్చి తీసుకొచ్చారు. మీరేం చేశారు? కేసీఆర్ గారు 1200 బలిదానం ఇస్తుంటే ఆ కుటుంబం నుంచి ఒక్క బలిదానం జరగకపోయినా మీరు కళ్ళప్పగించి చూసుకుంటూ మీరు ఆ తర్వాతకి చేతులు చేజారిపోయిందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు దేశం గురించి, దేశ అభివృద్ధి గురించి, మతం గురించి. మొన్న తుమ్మల నాగేశ్వరరావు అఫీషియల్ గా ఆన్ రికార్డ్ టీవీల ముందు చెప్పిండు, కాంగ్రెస్ బతికిందంటేనే, కాంగ్రెస్ ఉందంటేనే అల్లా దయ వల్లే, మేము గెలిచామంటేనే అల్లా దయ వల్లే, ముస్లిం లేకపోతే కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది మీరా సెక్యులర్ పార్టీ గురించి. మొత్తం ధర్మం మాది 85 ప్రజలు ఉన్న ఈ దేశంలో హిందూ ధర్మం గురించి పోరాటం చేయడం అనేది భారతీయ జనతా పార్టీ హక్కు, భారతీయ జనతా పార్టీ ధర్మం. ఎవడైనా సరే హిందువులకు వ్యతిరేకంగా చేస్తే తాట తీస్తామని చెప్పి మా నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ మేము ఇదే మాట మీరు చెప్పుకుంటారు. 40 సంవత్సరాలు మీరు ఆత్మహత్య చంపుకొని మాటలు చెప్పారా? చెప్పలేదు. అది మీ యొక్క అంటే మీ యొక్క విజ్ఞప్తి వదిలేస్తున్నారు. రెండోది, మీరు ఈడీ దాడుల గురించి చెప్తున్నారు. ఈడీ ఇప్పుడు పెద్దలు కోటేశ్వరరావు కూడా చెప్పారు. మరి కేజ్రీవాల్ గారు కనీసంగా వెళ్ళి ఆయన ఉంటే చెప్పొచ్చు, తప్పేం లేదు. ఈడీ సమ్మన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు రేపు పొద్దున నేనైనా సరే నాకు ఒక పోలీస్ కేసు, అది నిజమా అబద్ధమా, తర్వాత కేసు అనేది ఇప్పుడు రిజిస్టర్ అయిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత దోష నిర్దోష అనేది తెలుస్తుంది. కోర్టు కావచ్చు, ఈడీ కావచ్చు. మరి మీరు సహకరించకపోతే అసలు దానికి దర్యాప్తు ఎలా జరుగుతుంది? ఈ రోజు కేసు పెట్టింది కదా పెద్దది, 1 year క్రితమే వారిని సిసోడిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అనేక మార్లు కేజ్రీవాల్ గారిని పిలిపించారు, కానీ వారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన ఏ రోజు ఆయన మీద చర్య తీసుకోలేదు. కాబట్టి ఈ రోజు చర్య తీసుకునే సంసిద్ధత తెలియజేసినప్పుడు అది ఎన్నికల సంబంధం లేదు. ఇది ఫస్ట్ టైం నోటీస్ ఇచ్చి ఫస్ట్ టైం ఆయన్ని అరెస్ట్ చేసే ఒక ఆలోచన ఉంటే ఈడీకి, అప్పుడు మనం తప్పట్టాలి. రెండోది, ఇదే విధంగా మీరు ఎలక్ట్రానిక్ బాండ్స్ గురించి మాట్లాడుతున్నారు. కనీసం ఈ రోజున ప్రజలకి ఏ సంస్థ, ఏ కంపెనీ ఎన్ని బాండ్లు కొన్నది, ఎన్ని రాజకీయ ఇంతకుముందు అది కూడా తెలియదు కదా. అంత బ్లాక్ మనీలో ఉంది కదా. ప్రతి ఒక్కటి క్యాష్. అది ఆత్మశాసి గుండెల మీద చేసి చెప్పాలి. పెద్దలు మాకంటే ముందు నుంచి రాజకీయాలు ఉన్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎటువంటి నిధులు రాలేదు. అసలు ఇప్పుడు ప్రపోర్షనేట్ ఆలోచిస్తే బీజేపీకి 303 సీట్లు ఉన్న పార్టీకి ఎంత వచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ లో? మిగిలిన పార్టీలు అంటే మిగిలిన ఎలక్ట్రల్ బాండ్స్ మిగిలిన ఎందుకు ఇచ్చినాయి పార్టీలు? మరి అంటే కేవలం భయపెడితేనే ఇచ్చినాయి కాదు, ఎవరి ఇష్టానికి ప్రకారం వాళ్ళు ఇస్తారు. కాబట్టి దాన్ని కూడా మసిపూసి ఇప్పుడు ఒక మాట చెప్తున్నాం మేము, ఎస్బీఐ ఇంతకంటే మెరుగైన పద్ధతి చెప్పండి. ఇప్పుడు మీ అందరికి తెలుసు, మనందరికి తెలుసు, రాజకీయాల్లో ఎన్నికల్లో డబ్బులు ఏ విధంగా పారుతున్నాయి అనేది. కనీసం ఆ డబ్బుల్ని
నగదు రూపంలో కాకుండా బ్యాంకుల ద్వారానో ఆన్లైన్ లో సిస్టమ్ లో తీసుకొచ్చి, కానీ దానికి ఒక శాంటిటీ ఉంటుంది. మీలాంటి పెద్దలు రేపు ఆడడానికి ఉంటుంది, రేపు 1000 కోట్లు ఎందుకు ఇచ్చారు, 100 కోట్లు ఎందుకు ఇచ్చారు, ఇంతకుముందు ఆడడానికి కూడా లేదు కదా, ఆ లెక్కలు లేవు కదా, ఆ డొక్కలు లేవు కదా, ఎవడెవరికి తెలియదు కదా, మొత్తం నగదే. ఇంతకు ముందు మరి ఏ విధంగానైతే ఈ రోజున పరిపాలన జరుగుతుంది కేవలం ఎక్సైజ్ దాని మీదే, లిక్కర్ మీదే, మరి అవన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడికి వస్తున్నాయి? ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా అంటే లిక్కర్ షాపులు అంతా క్యాషే, ఇంకా దాన్ని అంటే బ్యాంకింగ్ ఛానల్ తీసుకోవటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అప్రతిహితంగా 2 టర్మ్స్ పూర్తి చేసుకొని ప్రతి టర్మ్ కి సీట్లు పెరిగిన తగ్గలే. కాబట్టి మూడోసారి కూడా ఈసారి 400 పైకి ఎన్డీఏ మా కూటమి ఖచ్చితంగా అబ్కీ బార్ 400 ఊపర్ ఖచ్చితంగా వస్తే ఈ రోజు ప్రపంచంలో కూడా భారతదేశానికి ఒక మంచి గౌరవం ఉంది. ప్రపంచంలో 5వ స్థానానికి ఇది ఈ రోజున ఆర్థిక వ్యవస్థ వచ్చింది. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు. ఈ యొక్క మే 4వ తారీఖు నర్సయ్య గౌడ్ గారు ఉంటారు, పెద్దలు అందరూ ఉంటారు. 400 వస్తాయా, 300 వస్తాయా, మరి 40 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీకి 40 వస్తాయా, 50 వస్తాయి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మనం కలుసుకుంటాం. రైట్. మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి బిట్ట నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. నరసయ్య గౌడ్ గారు, నిజంగా కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తాజాగా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సైతం ఈడీ అదుపులోకి తీసుకుంది. ఏంటి ఈ ఎన్నికల నేపథ్యంలో ఈ అరెస్టుకు కొంత రాజకీయపరమైన ప్రాధాన్యత పెరిగినట్టుగా కనిపిస్తూ ఉంది, ఏం చెప్తారు? ముందుగా ఈ మాటకు ఆన్సర్ చెప్పే కంటే ముందు ఇంకొక మాట చెప్తాను. మిత్రుడు నన్ను అడిగిండు, ఇప్పుడు అప్పుడు ఏం చేసిండు, 1200 మంది చనిపోతా ఉంటే కాంగ్రెస్ ఏం పని చేసింది, మరి ఎందుకు అప్పుడే ఇస్తే వీళ్ళు చనిపోకపోయి ఉండేవాళ్ళు కదా, తెలంగాణలో 1200 మంది చచ్చేదాకా ఇచ్చింది కదా అని చెప్తాను మిత్రుడు. నేను కూడా అదే అడుగుతున్నా. 3 రాష్ట్రాలు వాజ్పేయి ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు విడగొట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ రోజే, అంతకంటే ముందే కాకినాడ తీర్మానంలో 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ అప్పుడే గనుక మీరు ఈ రాష్ట్రాన్ని విభజించి ఉంటే, అక్కడ 3 విభజించినట్టు తెలంగాణను కూడా విభజించి ఉంటే ఒక్క ప్రాణం కూడా పోయేది కాదు కదా, ఇలాంటి దొరతనం 10 సంవత్సరాలు ఏలే అవకాశం ఇచ్చేది కాదు కదా. చేసిన తప్పులన్నీ భారతీయ జనతా పార్టీ చేసింది. ఇక రెండో విషయం, ఏమన్నా మీరు అడిగారు కదా, మీరెందుకు నేనదే చెప్తున్నా. మీరు కాకినాడ తీర్మానం ఏం చెప్తుంది, 1 ఓటు 2 రాష్ట్రాలు, మరి మీరెందుకు ఇయ్యలే? రెండోది నేనన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము వచ్చినాక, నరేంద్ర మోడీ వచ్చినాక, లేకపోతే వాజ్పేయి వచ్చినాక మస్తు డెవలప్ చేసినామంటే నేను ఒకటే అడుగుతున్నా, 40 సంవత్సరాలు మీరు ఆచూకే లేరు. మీరు 1980లో మీ పార్టీ పుట్టింది. పుట్టిన తర్వాత హన్మకొండ నుండి జంగారెడ్డి, గుజరాత్ నుంచి ఇంకొక ఆయన వాజ్పేయి రెడ్డి, అద్వానీ లేడు, ఇద్దరు గెలిచిరు. 96 తర్వాత కొన్ని సీట్లు పెరిగినాయి. మీరు అప్పటి వరకు లేరు. అప్పటి వరకు వచ్చిన డెవలప్మెంట్ అంతా మేం చేసినాం. ఈ భారతదేశాన్ని పటిష్టంగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. మీరు కేవలం మేము చేసిన అభివృద్ధికి కలర్ వేసుకొని ఇది మేమే చేసినామని మీరు చెప్తున్నారు తప్పితే మీరు చేసింది ఏమీ లేదు. వాజ్పేయి గారు చేసిందైనా, ఇలా నరేంద్ర మోడీ గారు చేసిందైనా పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేదు. చెప్పండి, మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టిరో చెప్పండి, మీరు ఏం చేసిరో చెప్పండి. ఎంతసేపు మతతత్వం మాట్లాడు తప్పితే ఇంకేం చేసింది? మీరు ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం కుతలమైతే ఒక్కసారి పోయి చూసిరా? అది మన దేశంలో రాష్ట్రం కాదా? మరి మీకు ఒక రాష్ట్రంలో 0 మార్కులు ఎందుకు వస్తా ఉన్నాయి? ఇవన్నీ మీకు అంటే తెలుస్తలేవా? రెండవది, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వీరుడు శూరుడు మొత్తం కత్తి తిప్పిండు మొత్తం చేసిండని చెప్తున్నారు కదా. నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, ప్రజలకు కూడా తెలుసు ఏం చేసిండా అంటే ఒకే ఒకటి, ఆయన టైం మంచిగా ఉంది, కలిసి వచ్చింది కాబట్టి ఆయన టైంలో తీర్పు వచ్చింది, అది కూడా నేనే చేసిన అనుకుంటున్నాడు. ఇంతకుముందు ఒక చంద్రబాబు ఒక్కడే ఉంటుండే, ప్రపంచంలో ఏ మంచి జరిగినా దానికి ఆద్యుని నేనే అని చెప్పుకునేటోడు చంద్రబాబు నాయుడు. ఆయన తరువాత ఆయన కంటే బాగా వచ్చింది ఎవరైనా అంటే మోడీ. ప్రపంచంలో అతన్నట నేను యుద్ధం ఆపినా అని చెప్పుకుంటుండు. ఇక మరి ఏం మాట్లాడతామండి? మీరు ఎక్కడున్నారు, ఎక్కడ యుద్ధం జరుగుతుంది, వాళ్ళ పరిస్థితి ఏంది, మీ పరిస్థితి ఏంది? ఇలాంటి అవాకులు పేలుకుంటా ఏదో కలర్ఫుల్ అంటే ఇప్పుడు స్టేజ్ మేనేజ్, చంద్రబాబు స్టేజ్ మేనేజ్ చేసినట్టుగా మోడీ గారు కూడా స్టేజ్ మేనేజ్ చేస్తుంటే తప్పితే వాస్తవంగా అభివృద్ధి జరిగింది ఏం లేదు. ఎవరున్నా, మీరున్నా
వాసుదేవరావు గారు ఆ సీట్లో కూర్చున్నా ఇదే అభివృద్ధి జరుగుతుందని నేను చెప్తున్నా. అంతకంటే ముందు 1991 ఇప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత ఈ సంస్కరణలు తీర్చకపోతే అవును. మీరు ఎక్కడ ఉండేవాళ్ళు, అభివృద్ధి ఎక్కడ ఉండేది మీకు కూడా తెలుసు కదా. అంటే మీరు వచ్చిన తర్వాతనే భారతదేశం అభివృద్ధి చెందిందంటే అంతకు ముందు మేము చేసి పెట్టిన దాంట్లో మీరు ఆడుకుంటున్నారు. ఆ ఫలాలు తీసుకొని దానికి కలరు పూసి మీ పార్టీ పేరు రాసుకుంటున్నారు, మీ పేరు రాసుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే భారతదేశం, భారతదేశం అంటేనే కాంగ్రెస్ okay. అనేది మీరు అర్థం చేసుకోవాలి. Right. రెండో విషయం, వ్యక్తిగత విషయం అడిగిండు మిత్రుడు. 40 సంవత్సరాలు మీరు ఉండి ఇలా మతతత్వ పార్టీ అంటున్నట్టే, ఎస్ 40 సంవత్సరాలు నా జీవిత కాలం మొత్తం వెచ్చిచ్చాను, ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పగూలిపోయే వరకు అల్లడే ఉన్నాను. కానీ నేను ఎన్నడూ కూడా ఈ మతతత్వాన్ని నేను ఓన్ చేసుకోలే, రాజ్యాంగాన్ని ఓన్ చేసుకున్నాం. దాంట్లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ పోతుందంటే మేము సంతోషపడ్డాం, రామ మందిరం కడుతున్నంటే సంతోషపడ్డాం, ప్రజలకు మంచి చేస్తామంటే అభివృద్ధి అంటే మేము సంతోషపడ్డాం. మతతత్వ కార్డు నేను ఏ రోజు కూడా ఓన్ చేసుకోలేదు. కాబట్టి నేను అంటున్నా, హిందువులంతా బీజేపీ వాళ్ళు అనుకోవడం పెద్ద శుద్ధ తప్పు. ఈ రోజు నేను ఈ కాషాయం వేసుకుంది ఏంటంటే కాంగ్రెస్ లో కూడా కరుడు గట్టిన హిందుత్వవాదులు ఉండరు అని తెలియజెప్పడానికే. మా పార్టీలో ఉన్న 100 మందిలో 85 మంది మన హిందువులమే ఉన్నాం. మరి అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీలే హిందువులు ఉన్నారు అనుకోవడం పొరపాటు కదా. కాబట్టి హిందువులు భారతీయ జనతా పార్టీకి సొంతం కాదు, సొత్తు కాదు. కేవలం వాళ్ళను ఏమార్చి, వాళ్ళను మతతత్వ కార్డుగా వాడుకొని, వాళ్ళని ఎమోషనల్ గా తీసుకొని ఓటు తీసుకొని మీరు గెలుస్తున్నారు. ఒక్క హిందుత్వం మీరు పక్క పెడితే మీ బండారం బయటపడుతుంది. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ అనేది ఈసారితోటి క్లోజ్. వాళ్ళు అనుకుంటున్నారు 400 పైన వస్తాయంటే ఏం చూస్తాయని, నీకు సౌత్ లో 20-25 రావు, నీకు ఎక్కడి చూస్తాయి. అయితే ఇలా కేజ్రీవాల్ ను ముంచేసాడు, ఏడు తీసుకుంటా అంటే కేజ్రీవాల్ ఎన్నికల ముందట ముంచేసేయాలి. మరి ఇన్ని రోజులు ఏం చేసినావు? కవితను ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే ఇవాళ అరెస్ట్ చేసి ఇలా బీఆర్ఎస్ పార్టీని మొత్తం ముంచేసి బీఆర్ఎస్ ను క్లోజ్ చేసి ఇక కేవలం భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయాలు చేసేందుకు కాదా మీరు? కేవలం మీరు ఏ మార్చడానికే పనికొస్తుంది భారతీయ జనతా పార్టీ. డెవలప్మెంట్ తెలంగాణకు మీరు చేసింది గుండు సున్నా, మీ 4లో 2 సున్నా. అది గుర్తు పెట్టుకొని మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తాం. రైట్. ఫైనల్గా వెళ్దాం. మన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు సార్, ఓవరాల్గా ఈ ఎన్నికల బాండ్ల విషయం కానీ, లేకపోతే రామమందిర విషయం కానీ, లేకపోతే లిక్కర్ కేసులో కవిత, కేజ్రీవాల్ అరెస్టులు కానీ, లేకపోతే తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎంపీలు జంపింగ్ల అంశం కానీ, ఇవన్నీ ఈ పరిణామాల నేపథ్యంలో మనం చూస్తే కనుక ఏ పార్టీకి తెలంగాణలో ఎడ్జ్ ఉండే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు దాని గురించి చెప్పుకోబోయే ముందు కొన్ని విషయాలు. ఇప్పుడు లిక్కర్ కేసులో ఈడీ చూపుతున్నటువంటి ఆసక్తి, సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఏ కంపెనీ ఎన్ని బాండ్లు కొన్నది, లేదా ఆ కంపెనీకి ఆ ఏడాదిలో వచ్చినటువంటి లాభాలు ఎంత అనేటువంటివి అనేక విషయాలు బయటకు వచ్చాయి. అవును, 10 కోట్లు 15 కోట్లు లాభాలు చూపించినటువంటి కంపెనీ 100 కోట్ల బాండ్లు కొన్నట్టు చూపించింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? అటువంటి వాటి మీద ఈడీ ఎందుకని ఇంతవరకు అటువంటి డిస్ప్రపోర్షనేట్ లాభాలు ఏమో 20 కోట్లు 30 కోట్లు చూపిస్తారు, బాండ్లు ఏమో 100 కోట్లు 150 కోట్లు చూపిస్తారు. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారనేటువంటి ఒక్క దాడి కానీ ఒక ఎంక్వైరీ కానీ జరిగిందా అంటే ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదు అనేటువంటిది మన అందరికీ తెలుసు. రెండోది బీజేపీ 47% బయటకు వచ్చినటువంటి దానిలో 47% అంటే దాదాపు 7,000 కోట్ల చిల్లర బీజేపీకి వచ్చింది. ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఎన్నికలకు మాత్రమే ఖర్చు పెట్టాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్తా ఉంది? ప్రతి అభ్యర్థి 95 లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదు ఎంపీ అభ్యర్థి అని చెప్తా ఉంది. మరి ఈ పార్టీ ఖర్చు పెట్టేటువంటి దాన్ని ఎవరి ఖాతా కింద వేస్తారు? ఇదే అసలైనటువంటి మతలబ్. ఒకవైపు ఏమో ఎన్నికల కమిషన్ 95 లక్షల కంటే ఖర్చు పెట్టద్దని చెప్తుంది. మరి వేల కోట్ల రూపాయలు బీజేపీ ఏ రూపంలో ఎవరికి ఖర్చు పెడతా ఉంది? అది అవినీతి కాదా? అది అవినీతి కాదా? బాండ్లు తీసుకున్నటువంటి ప్రతి పార్టీ, నేను అనేది బాండ్లు తీసుకున్నటువంటి ప్రతి పార్టీ అవినీతికి పాల్పడతా ఉంది. అందువల్ల ఈ కంపెనీల మీద, ఇప్పుడు ఈ బాండ్లు కొన్న కంపెనీల మీద వీళ్ళకి ఉన్నటువంటి ఆదాయం ఎంత, బాండ్లు ఎక్కడి నుంచి కొన్నారు, ఎందుకు కొన్నారు, వీళ్ళకు ఉన్నటువంటి దేశభక్తి ఏమిటి,
లేకపోతే ఇంకొకటి ఏమిటనేటువంటిది Right. ఈడీ తేల్చాలి, ఈడీ అవును. తేల్చాలి. Right. దాని నిజాయితీనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీదనే ప్రశ్నించాల్సి వస్తా ఉంది. రైట్ రైట్ అందువలన ఏం జరుగుతుంది ఏమిటనేది ఒకటైతే వీటన్నింటి ఇప్పుడు ఇంత తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఒక పిక్చర్ రాలేదు. ఇంకా అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. ఈ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఒక స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే బలాబలాల గురించి లేకపోతే గెలుపు అవకాశాల గురించి చర్చించుకోవడం సరైనదిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. రైట్ కరెక్టే. థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు, వారితో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మిట్టా నరసింహగౌడ్ గారు, వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి